ఎక్స్క్యూజ్ మీ, మేనేజర్ గారు ఉన్నారా? ఉన్నారు. సీత, నువ్వు మళ్ళీ ఏఐఆర్లో జాయిన్ అవ్వడం మాకు సంతోషంగా ఉంది. సీత, జాబ్ మానేసి 2 ఏళ్లైనా ఇప్పటికీ నీ అభిమానులు నీ ప్రోగ్రాం గురించి ఉత్తరాలు రాస్తూ ఉంటారు. ఇంతకాలం ఏదో సమాధానం చెప్పావు, ఇక నువ్వు వచ్చావు, వాళ్ళు చాలా ఆనందపడతారు. నాకు ఇష్టమైన ఈ జాబ్ తిరిగి ఈజీగా నాకు రావడం నా అదృష్టం. మీతో సీత కన్నా సూపర్ డూపర్ ప్రోగ్రామ్స్ డిజైన్ చేయాలి సీత. అలాగే చేస్తాను. మేడం, మీరు ఎప్పుడు ఆఫీస్కి వచ్చినా మిమ్మల్ని ఒకసారి కలవమన్నారు మేనేజర్ గారు. అలాగే. ఓకే మేడం. నమస్కారం సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సీత, కూర్చో. పర్వాలేదు సార్. పర్వాలేదు, కూర్చోమ్మా. యు ఆర్ నాట్ మై సబార్డినేటర్ నౌ. అదేంటి సార్ అలా అంటున్నారు? మీరు సబార్డినేట్స్ని కూర్చోమనే కదా అంటారు. ఆఫ్ కోర్స్, నీకు ఈ విషయం ఎలా చెప్పాలో తెలియక ఫార్మాలిటీని అవకాశంగా తీసుకున్నాను. ఏంటి సార్ మీరు అనేది? అవును సీత, నీలాంటి మంచి ప్రోగ్రామర్ మళ్ళీ ఏఐఆర్కి వస్తుందంటే సంతోషించిన వాళ్ళలో మొదటివాణ్ణి నేనే. అందుకే నువ్వు ఇలా అప్లై చేయగానే హయ్యర్ ఆఫీసర్తో మాట్లాడి వెంటనే అపాయింట్మెంట్ ఇచ్చాను. ఈ 2-3 రోజులు కూడా వెయిట్ చేశాను. కానీ ఎవరో అఫీషియల్స్ మీద ప్రెజర్ తెచ్చినట్టున్నారు. అందుకే ఇంతకాలం తర్వాత ఎలా అపాయింట్మెంట్ ఇస్తారు? లాంగ్ లీవ్ అయినా దానికి తగిన రీజన్స్, వాటి సపోర్ట్ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయాలి కదా. అపాయింట్మెంట్ ఈజ్ ఎగనెస్ట్ ది రూల్స్ అంటూ ఇచ్చిన ఆర్డర్స్ని క్యాన్సిల్ చేశారు. ఏంటి సార్, అపాయింట్మెంట్ని క్యాన్సిల్ చేశారా? అవునమ్మా, ఇదిగో లెటర్. ఏంటి సార్, ఏంటి సార్ ఇది? జాబ్ చాలా అవసరం అనుకున్న ఈ టైంలో నేనేం చేయగలను? నీ అవసరం ఏఐఆర్కి అవసరమని నేను అనుకున్నాను. కానీ వాళ్లకు నేను సబార్డినేటర్నేగా. ఏం చేయని చెప్పు. ఎవరు సార్, ఎవరు వాళ్ళ మీద ప్రెషర్ తీసుకొచ్చుంటారు? నాకెలా తెలుస్తుందమ్మా? నీ మీద ఎవరికి ఏ కోపం ఉందో, నీకు పేరు ప్రతిష్టలు రావడం ఎవరికి ఇష్టం లేదో, ఎవరు నీ మీద కక్ష కట్టారో, ఎవరు నిన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారో వాళ్ళు చెప్పుంటారు. వెంటనే ఈ విషయం రఘురామ్కి చెప్పాలి. అమ్మమ్మ ఇలా చేయరు, పైగా తనే ఒప్పుకున్నారు. ఖచ్చితంగా ఇది సాకేత్ పనే. ఇలా కక్ష సాధిద్దాం అనుకుంటున్నాడేమో. వస్తాను సార్. సారీ సీత,